బీఆర్ఎస్ రజతోత్సవానికి ఎల్కతుర్తి ముస్తాబు. సిద్ధమైన బాహుబలి వేదిక, 1000 ఎకరాల్లో 5 జోన్లలో పార్కింగ్. రేపటి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు, జన సమీకరణ పైన దృష్టి పెట్టిన నాయకులు. జన సమీకరణ విషయం ఇప్పుడు జనం రారని ఎవరు అనుకోకండి. జనం భారీ ఎత్తున వస్తారు. ఎందుకు వస్తారు? వీళ్ళు ప్రతి జిల్లాలో, మండలాల్లో, గ్రామాల్లో సన్నాహక సమావేశాలు పెట్టి కేసీఆర్ నిద్రపోకుండా ప్రతిరోజు ఇదే సభ మీద ఫోకస్ పెట్టిండు. దాదాపు 30-40 రోజులుగా 30-40 రోజులుగా ఇక కొంత అటు ఇటుగా బ్యాలెన్స్ తప్పి నాన్నని వ్యతిరేకంగా పోరాడుతున్న కవితను కూడా దగ్గరికి తీసుకొని ఏం కాకుండా తన బుట్టలో వేసుకున్నాడు కేసీఆర్. ఇట్లాంటి వ్యూహాలతో వెళ్ళిన కేసీఆర్ ఈ సభని ఖచ్చితంగా సక్సెస్ చేస్తాడు. జనం వస్తారు. ఇక ఆ జనాన్ని చూసి మనం అబ్బా ఎంత జనం వచ్చిరా, కేసీఆర్కి ఇంత మద్దతు, ఏమి లేదాడ. 500 1000 రూపాయలు, 500 1000 రూపాయలు క్వార్టర్ సీసా బిర్యానీ ప్యాకెట్, సింపుల్. అంతకు మించి ప్రేమతో వచ్చేది ఏమీ లేదు. అసలు ఫస్ట్ వీళ్ళు చెప్పాల్సింది ఇది టీఆర్ఎస్ రజతోత్సవమా, బీఆర్ఎస్ రజతోత్సవమా? టీఆర్ఎస్ 2001లో స్టార్ట్ అయింది, బీఆర్ఎస్ మొన్ననే 2 ఏళ్ల కింద స్టార్ట్ అయ్యాయి. మరి ఇది బీఆర్ఎస్ రజతోత్సవం ఎట్లయితుంది? టీఆర్ఎస్ రజతోత్సవం అని పాపం ఆ పార్టీ ప్రేమికులు, టీఆర్ఎస్ని స్థాపించిన వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఎన్నో సమావేశాల్లో మన ఎంపీకి సంబంధించిన మీటింగ్స్లో, అంటే ఎంపీ ఎలక్షన్స్కి ముందు కేటీఆర్ పెట్టిన మీటింగ్లలో ప్రతి సమావేశంలో అదే చెప్పారు కదా, సార్ బీఆర్ఎస్ని టీఆర్ఎస్ చేరి, బీఆర్ఎస్ని టీఆర్ఎస్ చేరి తెలంగాణ ఉడబెక్క కుర్రి అని అందులో నుంచి. ఈ సభ ఏమైంది అన్నది చూడాలి. దీని కంటిన్యూషన్ ఏంటంటే ఇక్కడ ఒక కీలకమైన పరిణామం కనిపిస్తుంది. ఏదో ఛానల్లో ఎవరిది ఇంటర్వ్యూ చూసినా, హరీష్ రావు ఎటుబాయ్ ఇగో చాలా ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ బీఆర్ఎస్లో నడుస్తున్నాయి. నేను లాస్ట్ 15 డేస్ నుంచి చెప్తున్నది నిజమయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. కేసీఆర్ డిసైడ్ అయ్యిండు హరీష్ రావుని అవతలికి నూకేయాలని. మీరు రాసి పెట్టుకోండి, ఇది జరుగుతుంది. కాకపోతే డైరెక్ట్గా నెట్టేయడు. ఈటల రాజేందర్ నెట్లే చేసిండు, పొమ్మనలేక పొగ పెట్టిండు. ఇప్పుడు ఆ పొగ పెట్టేసిండు, ఆల్రెడీ పొగ పెట్టేసిండు. ఇక ఆ పొగని హరీష్ రావు పీల్చుకొని ఊపిరితిత్తులు ఖరాబ్ అయ్యి ఆయనే ఖతం అవుతాడా? వామ్మో ఇది వచ్చిందిరా నా మీదకి పొగ వస్తుంది, నా ఊపిరితిత్తులు ఖరాబ్ అయితే అని బయటికి వెళ్ళిపోతాడు. అది ఇప్పుడు హరీష్ రావు చేతిలో ఉన్నది. కానీ ఏది ఏమైనా హరీష్ రావుకి మాత్రం స్టార్ట్ చేసి మీరు చూడండి, లాస్ట్ 10-15 డేస్గా ఏ సన్నాహక సమావేశంలో హరీష్ రావు పాల్గొనలే. ఇప్పుడు నేను చెప్తున్న మ్యాటర్ వాళ్ళ విషయంలో సీరియస్గా ఉన్నారని తెలుసుకున్న తర్వాత, సో తనకు తానుగా నేను పని చేయలేదు, అందులో భాగంగా నన్ను కేసీఆర్ పక్కన పెట్టి నన్ను ప్రజల్లోకి కానీ కార్యకర్తల్లోకి కానీ వెళ్లకుండా ఆయన నా పని నేను చేసుకుంటూ వెళ్తా, చూద్దాం ఏమైద్దో అన్న కోణంలో హరీష్ రావు అక్కడ ఉన్నాడు. హరీష్ రావు అందుకే నిన్నేదో పాదయాత్ర అని ఇప్పుడు 1-2 ఛానళ్ళకి ఇంటర్వ్యూలని స్టార్ట్ చేసిండు. ఈ సభకు సంబంధించిన మొత్తం బాధ్యతని కేటీఆర్కి అప్పచెప్పిండు. దాదాపుగా ఒక 10-15 మంది రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి, మాఫియా నుంచి దాదాపు ఒక 150 కోట్ల పైన కలెక్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి బీఆర్ఎస్ పార్టీ నాయకులే రెస్పాండ్ అవ్వాలి. దాదాపు ఈ బహిరంగ సభ కోసం ఒక 10-15 రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి దాదాపు ఒక 150 కోట్ల పైన కలెక్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ బాధ్యతలు మొత్తం కేటీఆర్ఏ తీసుకున్నట్ట. మరి మీరే దానికి అది అవునా కాదన్నది మీరే చెప్పాలి, మాకు వినిపిస్తున్న మాట ఇది. ఇప్పుడు మీరు చూడండి, కొత్త ప్రభాకర్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆ మధ్య. ఏమని? రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ మా దగ్గరికి వస్తున్నాయి, మేము రెడీగా ఉన్నాం, మీరు కూలగొట్టండి, నేను డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పిండు. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలే ఈ బీఆర్ఎస్ సభకి డబ్బులు ఇచ్చినట్టుగా మనం ఇప్పుడు భావించాలి. ఇప్పుడు లింక్ చేస్తే అంతే కదా కనబడుతున్నది. క్లియర్గా చెప్పిండట, ఇక హైడ్రా ఉండదు, ఇంకోటి ఉండదు, సరే హైడ్రా ఈయన ఏం చేస్తాడు అది పక్కన పెడితే, అసలు కనీసం అట్లాంటిది కూడా ఉండదు, మళ్ళీ మనదే రాజ్యం అవుతుంది. ఏం చేయాలో చెప్పండి, ఫస్ట్ అయితే ఈ మీటింగ్కి డబ్బులు ఇవ్వండి మీరు, ఈ మీటింగ్కి డబ్బులు ఇస్తే మనం నెక్స్ట్ గట్టిగా మనం కొట్టిపడేయొచ్చు గవర్నమెంట్ని అన్నది కేసీఆర్ ఆలోచన. అందులో భాగంగా అసలు ఇక 150 కోట్ల పైన దాదాపు ఒక 10-15 మంది దగ్గర నుంచి వసూలు చేశాడు. 10-15 మంది దగ్గర నుంచి. కేసీఆర్ మాటే వేదం. అసలు ఈ మాట ఎందుకు వచ్చింది? ఆయన ఏ బాధ్యత అప్పగించినా చేపడతా, మళ్ళీ ఆయనే కాబోయే సీఎం, అసెంబ్లీ లోక్సభలో గెలిపించి ఉంటే సంకీర్ణంలో తెలంగాణకు మేలయ్యేది, రేవంతే 5 ఏళ్లుంటే కాంగ్రెస్ కనుమరుగు, మేము కూడా అదే కోరుకుంటున్నాం, ఉపయోగం లేదని ఎమ్మెల్సీకి పోటీ చేయలే, మాకు అహంకారం లేదు, మాట తీరే అంతే, మీ మాట తీరే అంత. కవిత కేటీఆర్ మధ్య ఎడం అబద్ధం, మంత్రిగా ఉన్నప్పుడు నిద్ర కూడా పోలే, ప్రతిపక్షంలో ఉంటేనే పరిణితి చెందుతాం, ఏబిఎన్ ఇంటర్వ్యూలో హరీష్ రావు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ముగ్గురి మధ్య ఫైట్ నడుస్తుంది. కవిత స్ట్రాటజీ చాలా డిఫరెంట్గా ఉన్నది. మళ్ళీ ఇందులో ఇప్పుడు కేసీఆర్ పొగబెట్టుడు స్టార్ట్ చేసి, ఎందుకు మరి కేసీఆర్ పొగబెట్టిండు? కేసీఆర్కి తెలియదా
హరీష్ రావు లేకుండా పార్టీ ఖతమైపోతుంది, ఒక 20 మంది అటు ఇటు అయిపోతే, ఎందుకంటే ఆయనకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు, కవిత, కేటీఆర్, ఈ నలుగురిలో సరే కేసీఆర్ని పక్కన పెడితే ఈ ముగ్గురులో ఎవరు బెటరే అంటే అంతో కొంత హరీష్ రావు వైపు ఇట్లా వేలు చూపిస్తారు అందరు. ఇక ఇప్పుడు ఆయన ఎట్లుంటాడు, ఆయనకి కేటీఆర్కి హరీష్ని మనం ఎట్లా, ఎవరు మంచి మనుషులు ఇవన్నీ పక్కన పెడితే పబ్లిక్లో కనిపించే షేప్ మాత్రం అంటే ఆయన ఏదో వర్క్ చేస్తున్నాడు, తిరుగుతున్నాడు అన్న ఒక ఆలోచన ప్రజలకు ఉన్నది. సో కాబట్టి ఆయన పేరు చెప్తారు. మరి కేసీఆర్కి తెలియదా హరీష్ రావు ఒకవేళ బయటకు పోతే ఇబ్బంది అవుతుంది పార్టీకి అని? తెలుసు. కానీ కేసీఆర్ అనుకుంటున్నాడు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది, మళ్ళీ బీఆర్ఎస్కే పట్టం కట్టడానికి ప్రజలు రెడీగా ఉన్నారు ఎలక్షన్స్ వస్తే అన్న ఆలోచనలో ఈ సమయం అయితేనే హరీష్ను బయటకు పంపడం రైట్ టైం. ఇంకా ఆలస్యం చేస్తే అది మరింత మనకే ఇబ్బంది అవుతుంది. ఇది మాత్రమే రైట్ టైం. ఎందుకు కేసీఆర్ పంపాలనుకుంటున్నాడు అనంటే మీరు జరుగుతుంది చూసుకోండి. మీరు మరి ఇది ఎన్ని నెలల్లో జరుగుతున్నది పక్కన పెడితే, అయ్యో కేటీఆర్, కవిత, మరి ఇప్పుడు ఒకవేళ పార్టీ డ్యామేజ్ అవుతుంది కదా ఎట్లా అని కేసీఆర్ అనుకున్నా ఇది మాత్రమే రైట్ టైం, ఇక ముందుకు ఇంకా డిలే చేస్తే కష్టం అవుతుందని భావిస్తున్నాడట. అండ్ ఇంకొకటి, మరి ఇప్పుడు కేటీఆర్ కవితతో అవుతుందా అని అంటే ఇప్పుడు కవిత అంటుందట ఏమని, ఎవరు అడిగిరట మరి ఏంది మరి ఇప్పుడు మీ బావనే అవుతారు కదా ఆయనను పంపించేస్తారట కదా, మరి ఏంటి అంటే నాకు కావాల్సింది కూడా అదే హరీష్ ఫస్ట్ బయటికి వెళ్ళిపోతే నాకు క్లియర్ అవుతుంది అని అనుకుంటుందట ఆమె. ఎట్లా క్లియర్ అయితే మరి కేటీఆర్ ఉన్నాడు కదా అంటే కేటీఆర్ ఎంత ఊదితే అవతలకి వెళ్ళిపోతాడు, ఈయనను కొట్టడం పెద్ద ఇది కాదు, చాలా సింపుల్ ఇది అని ఆమె ముఖ్యమంత్రి పీఠానికి స్కెచ్ చేస్తున్నది ఆమె. ఇక అది వాళ్ళ ఆలోచన అట్లా, అది అయ్యేది లేదు పోయేది లేదు, కానీ ఆమె ఆలోచన అట్లున్నది. ఇప్పుడు కేటీఆర్కి కావాలి ఇది నాకే ఉండాల్సి, ఈయనదో టైప్, ఈయనదో భ్రమలో బతుకుతూ ఉంటాడు ఈయన అసలు ఇక మొత్తం కాళ్ళకి తలకా కింది కాళ్ళు పైకి పెట్టిన ఈయనని ప్రజలు యాక్సెప్ట్ చేయరు, పార్టీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు, పక్కన పెట్టండి. ఈయన అనుకుంటున్నాడు ఈయన లేకపోతే బాగుంటుంది అని. కేసీఆర్ కూడా ఏంది, కొడుకు ఎంతైనా కొడుకే కదా, ఇంట్లో ప్రెజర్ ఉంటుంది, రకరకాల ప్రెజర్స్ ఉంటాయి. సో అందులో భాగంగా ఈయనని ఇప్పుడు పంపడం రైట్ టైం అని భావించిండు. పొగ స్టార్ట్ అయింది. ఈ పొగకి ఈయన ఎంతసేపు పీల్చుకొని ఉంటాడు ఏందన్నది చూడాలి. ఇక ఇది ఏడైనా ఉంటాను, మామ చెప్పిందే వేదం ఇదని అనుకుంటే ఇక అన్ననే కథం అయిపోతాడు హరీష్ రావు. అది లేదంటే బయటకు వస్తే ఆల్టర్నేట్ ఆలోచిస్తాడా, మరి ఏం చేస్తాడా అన్నది చూడాలి. ఇప్పుడు కేటీఆర్కి హరీష్ పోవడమే కావాలి, కవితకు కూడా హరీష్ పోవడమే కావాలి. ఎందుకంటే హరీష్ ఎంత కేసీఆర్కి దగ్గర అయితే అంత కేటీఆర్ కవితకి డ్యామేజ్. సో వాళ్ళు భవిష్యత్తులో మాకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, మంచి పదవులు మేము అలంకరించమన్నది వాళ్ళ ఆలోచన. సో కాబట్టి కవిత కూడా క్లియర్గా చెప్తుందట, ఫస్ట్ హరీష్ రావు పోనివ్వండి, ఇది చాలా మంచి పరిణామం, నాకు కేటీఆర్ని కొట్టడం ఎంతసేపు 2 నిమిషాల పని ఆమె భావిస్తున్నదట. సో ఇది అతి త్వరలో ఇది బ్లాస్ట్ కాబోతున్నది, మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తుండే కదా, మరి మా మామయ్య వేదం అంటుండు కదా అంటే గట్లనే అంటారు. పైసలు కూడా ఎక్కువనే ఉన్నాయి హరీష్ రావు దగ్గర, అట్లేం లేదు. కాళేశ్వరము కథా వ్యవహారం అంతా ఆయన ఆధ్వర్యంలో నడిచిందే కదా, మస్తు పైసలు ఉన్నాయి ఆయన దగ్గర కూడా. అవసరమైతే ఆయన పార్టీ పెట్టి కూడా పార్టీని రన్ చేయగలిగిన అంత ఫైనాన్షియల్ దీంట్లో ఆయన ఉన్నాడు.